నా తమ్ముడు నా మాట వింటాడు అని నమ్మి నిన్ను ఇంటికి పిలిచాను చూడు, నాదే తప్పురా. అలాగే అన్నట్టుగానే చేస్తున్నారు కదా. రేయ్, మీకు మేము బాగుపడడం ఇష్టం లేదు, వాళ్ళు మాకు ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు, ఆస్తి పేపర్లు మేము తిరిగి తీసుకోవడం ఇష్టం లేదు. అన్నయ్య, అందుకేగా ఇదంతా. పోరా, బయటికి పో. మాట్లాడింది చాలు, బయటికి పో. అమ్మా భూమి, ఒక్కసారి నా మాట వినమ్మా. ప్లీజ్ అమ్మా, ఆలోచించండి అమ్మా. ఒరే మాధవ, నువ్వన్నా చెప్పరా భూమికి. మాధవ, భూమి, మరి మాధవ, మాధవ, మాధవ. నా కళ కరిగిపోవడానికి ఎంతో టైం పట్టలేదు. నా బిడ్డ వస్తున్నాడు అంటే ఇంతటితో సమస్య తీరిపోతుంది అనుకున్నాను. మళ్ళీ ఇలా అయిందేంట్రా? ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఈ భూమి ఇలా అడ్డం తిరిగింది. ఇంకా ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు? వాకిలి దాకా వచ్చి క్లియర్గా చెప్పేసి వెళ్లారు కదా. ఇంతమంది బతిమలాడినా వినకుండా మా ఇష్టం, మీరు చెప్పింది మేం చెయ్యమని చెప్పేసి వెళ్లారు అంటే ఇంకా వాళ్ళని మన వాళ్ళని ఎలా అనుకోవాలి? వ్యాపారం చేసుకోవటానికి డబ్బు వస్తుంది, మన ఆస్తి మనకి తిరిగి వస్తుందని చెప్పాక కూడా వాళ్ళ పంతం మీద వాళ్ళే ఉన్నారు. అత్తయ్య అడిగినా వినలేదు, మావి గారు చెప్పినా పట్టించుకోలేదు, చివరికి బావగారి మాట కూడా లెక్క చేయలేదు. అలాంటి వాళ్ళని పట్టుకుని ఆయనేమో శ్రీరామచంద్రుడు, ఆవిడేమో సీతమ్మ తల్లి అని మాకు కబుర్లు చెప్తూ ఉంటారు. ఏం బావా, ఇప్పటికైనా మీ తమ్ముడి మనస్తత్వం అర్థమైందా? స్వార్థం. ఇంతకాలం నువ్వు మీ అన్న దగ్గర ఉచితంగా పనిచేశావు, అదే మన సొంతగా పని చేసుకుంటే బాగా సంపాదించుకోవచ్చు కదా అని ఆ భూమి మాటలు విని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కానిక్కడేమో నేను నీకు చెప్తుంటే చెడ్డదల్లా కనిపిస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళ మనస్తత్వం ఏంటో? నా కొడుకు అంటావు కదా అత్తయ్య, నా కొడుకు బంగారం అని చెప్తుంటావు కదా. మరి మీ కొడుకుని కోడల్ని ఒప్పించలేకపోయారే? నోరు తెరిచి మరీ అడిగారు కదా, ఏమైంది? మేము చేయమని మొహం మీదనే చెప్పేసి వెళ్లారుగా. నిజంగానే కుటుంబం మీద ప్రేమ, అన్నయ్య మీద గౌరవం ఉన్నవాడైతే అలా చేయనని చెప్పేసి వెళ్ళిపోతాడా? ఎవరో అనాథులంట, వికలాంగులంట, వాళ్ళ కోసమని పాపం వీళ్ళు మనం చెప్పిన మాట వినట్లేదంట. ఇంట్లో వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, వీధిలో వాళ్ళు మాత్రం బావుండాలి. ఆహాహాహా, ఎన్ని నాటకాలు! అలాంటి వాళ్ళని పట్టుకుని మీరంతా వెనకేసుకుని రావటం. ఇంకొకసారి వాళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళని సమర్థించినా బాగుండదు చెప్తున్నాను.